బిల్లుకి ఆమోదం తెలిపి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు అనేవారు చాలా రకాల ఒక్కలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సమన్వయం జరిగి ఉద్యోగులైనా విభిన్న పదవులైనా కూడా అందరికీ సమయం జరిగితే తప్ప అందరికీ సంక్షేమ అందరి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పార్టీ తెలిపి కానీ అందరికీ మనం సాధించాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా మినిస్టర్ కూడా స్పందించి. నా పేరు సున్నపు రామస్వామి, గంచాడ మండలం నర్వ గ్రామం. గంచాడ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నాను. 2019 నుంచి 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేశాను. తర్వాత 2019లో నారా లోకేష్ గారి సమక్షంలో కొటారపల్లి సెంటర్లో నెట్టేశాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పార్టీని నమ్ముకొని, పార్టీ జెండా పట్టుకొని, పార్టీ గురించే కష్టపడుతూ, పార్టీ అభివృద్ధి గురించి కష్టపడుతూ, అదేవిధంగా ఈరోజు ఎంఆర్పిఎస్ స్థాపన 1994లో జూలై 7వ తారీఖు జరిగింది. జరిగిన తర్వాత ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందా మాది కృష్ణన్న గారు ఏబిసిడీలు వర్గీకరణ గురించి తన వంతు కృషిగా 2 రాష్ట్రాలు, ఈరోజు అయితే ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు డివైడ్ అయింది. ఆ రోజు నుంచి కూడా ఏబిసిడి వర్గీకరణ గురించి అనునిత్యం అలాగ అతను ప్రయత్నం చేస్తూ కూడా 1999వ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఏబిసిడి వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణలో 18,000 నుంచి 2,400 మధ్య ఉద్యోగాలు మా మాదిగ సోదరులకి, మా రెల్లి సోదరులకి అందరికీ రావడం జరిగింది. మళ్ళీ ఆ వర్గీకరణ రద్దు జరిగింది. ఆ వర్గీకరణ రద్దు జరిగిన మళ్ళీ రీసెంట్గా కూడా వర్గీకరణకి ఆమోదముద్ర, మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వేయడం వల్ల ఈరోజు 100 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ మా ఓట్లు తీసుకొని, మా ఓట్ల వల్ల లబ్ధి పొంది వాళ్ళు పదవులను అర్పించారు, ఆస్తులు సంపాదించారు. కానీ ఇంతవరకు కూడా ఇలాంటి చాలా కఠినమైన నిర్ణయం, మంచి నిర్ణయాన్ని తీసుకునేదంటే మళ్ళీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు.